అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను జూబ్లీ హిల్స్లో ఉన్న భలా రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా భలా రెస్టారెంట్ గురించి ఒక కాన్సెప్ట్ అయితే బాగా వైరల్ అయిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మనం భలా రెస్టారెంట్కి వచ్చినప్పుడు మన ఫోన్స్ని కనుక డిపాజిట్ చేసి లోపలికి వెళ్తే మనం ఆర్డర్ చేసిన మన బిల్ మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో అది మన పర్సనల్ చాయిస్. మనం ఫోన్ డిపాజిట్ చేయొచ్చు, లేదంటే మనతో పాటు తీసుకెళ్ళచ్చు. కానీ డిపాజిట్ చేస్తే మాత్రం 10% ఆఫ్ ఉంటుంది. అండ్ అలాగే నాకు కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది పర్సనల్గా. మన ఫ్రెండ్స్తో కానీ ఇంకా కొలీగ్స్తో కానీ ఇలా బయటికి వెళ్ళినప్పుడు మనం ఎంత బయటికి వెళ్ళినా కూడా మాట్లాడకుండా ఫోన్స్ చూస్తూనే ఉంటాం. దీనివల్ల అసలు మనం అసలు ఫుడ్ తింటున్నామా, అసలు ఏం తింటున్నాం అనేది కూడా లేకుండా ఫోన్లోనే నిమగ్నం అయిపోయి ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఈ స్పెషల్ కాన్సెప్ట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, దీని వెనకున్న రీజన్ ఏంటి, అసలు ఇక్కడ నిజంగానే ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, భలా అనే పేరైతే భలా అనిపించేలా ఉంది, మరి ఫుడ్ కూడా అదే విధంగా ఉంటుందా లేదా అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేట్, అసలు ఈ భలా కాన్సెప్ట్ ఏంటనేది మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో వెళ్ళిపోదాం, పదండి. హలో అండి. సో ఇక్కడ ఎవరు ఉంటారు మేనేజ్మెంట్ నార్మల్లీ? ఇప్పుడు ఓనర్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? పిలుస్తారా ఒకసారి? యా, పిలవండి. సో యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ గురించి ఓనర్ని అడిగి తెలుసుకుందాం. ఆవిడ ఇక్కడే ఉన్నారంటే ఈరోజు. సో లక్కీలీ తనే ఉన్నారు కాబట్టి, తనే స్టార్ట్ చేశారు కాబట్టి తనని అడిగి తెలుసుకుందాం అసలు కాన్సెప్ట్ ఏంటి అని. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? యా, కంగ్రాచులేషన్. నేను బాగున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ భలా. యా, అసలు ఏంటండి కాన్సెప్ట్ అసలు? షూర్. ఇప్పుడు మనతో పాటు భలా ఓనర్ కావ్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం అసలు ఈ భలా కాన్సెప్ట్ ఏంటి అనేది. హలో కావ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ ఓపెనింగ్ భలా. సో చూస్తున్నాం వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో ఫోన్ గురించి కాన్సెప్ట్ మాకు బాగా నచ్చింది. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఫోన్ డిపాజిట్ చేయడం, 10% మీరు ఆఫ్ ఇవ్వడం, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు భలా కాన్సెప్ట్ ఏంటి? బేసిక్గా రెస్టారెంట్ స్టార్ట్ చేసేటప్పుడే నేను అనుకున్నాను అనమాట. నేను ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్కో ఫోను, నాకో ఫోను, నా పిల్లలకో ఫోన్ ఉంటుంది. సో నేను రెస్టారెంట్ తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను, అసలు ఈ ఫోన్స్ అనేది స్టాప్ చేయగలిగితే నాలాగా చాలామంది హౌస్ వైఫ్సో లేకపోతే వైఫ్సో గర్ల్ ఫ్రెండ్సో ఈ సఫరింగ్ తగ్గుతుంది కదా, దే కెన్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ దియర్ ఫ్యామిలీ కదా అని అనుకున్నాను అనమాట. సో అలా అనుకొని ఇంప్లిమెంట్ చేసాం. మేము ఇంప్లిమెంట్ చేసిన డే నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మేము స్పెండ్ చేసినాం ఫ్యామిలీతో అని చాలామంది మాకు చెప్పేసి వెళ్తున్నారు. అండ్ చాలామంది రిపీట్ కస్టమర్స్ వస్తున్నారు అనమాట మళ్ళీ. సో వాళ్ళకి స్పేస్ దొరుకుతుంది భలాకి వస్తే. ఓకే. సో ఈ మధ్య మీరు కూడా చూస్తున్నారు చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. అంటే ఈ మధ్య వస్తున్న రెస్టారెంట్స్ ప్రతిదీ కూడా ఒక కాన్సెప్ట్ బేస్డ్ రెస్టారెంట్స్ మనం చూస్తున్నాం, థీమ్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్. అలా మీరు కూడా ఒక యూనిక్నెస్ తోటి ఇలా కాన్సెప్ట్ వైజ్గా వెళ్తే నేను కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది రెస్టారెంట్ అనుకుని మీరు ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగిందా, లేదు ఒక మంచి గుడ్ థింగ్ తోటి ఇది స్టార్ట్ చేసి గుడ్ థాట్ తోటి స్టార్ట్? ఇది కాన్సెప్ట్ కాదండి, ఇది ఒక ఐడియాలజీ. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంది. ఐ వాంటెడ్ టు ఇంప్లిమెంట్. అంటే నేను చేయను ఇంట్లో జనరల్గా ఎప్పుడైనా పిల్లలకి ఫోన్స్ ఇస్తాం, బట్ ట్రై చేద్దాం. నేను ఏదో చేసేస్తానని చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ ట్రై చేయగలిగితే కొంతమందికైనా హెల్ప్ అవుతుంది కదా అని ఒక ఇంటెన్షన్ అంతే. ఊరికే మాటల్లో ఫోన్లు ఇవ్వకండి అని చెప్తాం తప్ప ప్రాక్టికల్గా చెయ్యం కదా. సో భలాలో అది చేస్తారు. అండ్ మీరు ఫుడ్ తిన్నంతసేపు ఒక 1 hour తిన్నాక ఆ ఫుడ్ ఎలా ఉందో మీకు ఎలా తెలుస్తుంది? ఎంజాయ్ చేస్తేనే కదా. సో అది ఎంజాయ్ చేశాక మీరు ఆటోమేటిక్గా ఫుడ్ భలా అనుకొని వెళ్తారు భలా నుంచి. సో ఈ పేరు భలా అని ఎందుకు పెట్టాలనిపించింది? దీనికి ఏమైనా కాన్సెప్ట్ ఉందా, లేదా క్యాజువల్గా భలా అని? లేదు, మేము దీన్ని ఒక మహాభారతం థీమ్లో తీసుకెళ్దాం అనుకొని స్టార్ట్ చేసాము. బట్ తర్వాత మేము ఈ ఫోన్ కాన్సెప్ట్ ఇదంతా పెట్టాక అవును కదా మన ఐడియానే భలా, మన ఫుడ్డే భలా అని వెళ్ళింది అనమాట. సో ఎలాంటి రీజనల్ ఫుడ్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి భలాలో? మన దగ్గర సౌత్ ఇండియన్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది, తందూర్ ఉంటుంది. ఓకే. సో నేను ఇంకొకటి కూడా విన్నాను, మార్నింగ్ 7 AM నుంచి నైట్ 11 PM వరకు ఇది ఓపెన్లో ఉంటుంది. అవును, బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది అని చెప్పి విన్నాను. యా. సో మనకి మార్నింగ్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది till 12.
ఓకే. యా సో దోశతో చికెన్ కర్రీ ఓకే. అలా వడతో చికెన్ అలా అంటే రకరకాల బ్రేక్ఫాస్ట్ అనమాట. జనరల్గా రెస్టారెంట్స్ అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి వాళ్ళు ఓపెన్ చేయడం అనేది 11 to లేదు, మనకి మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు ఎప్పుడు వచ్చినా మనకు అవైలబుల్గానే ఉంటాయి అన్నీ. ఓకే. సో నేను మెయిన్గా ఇక్కడికి రావడానికి రీజన్ మీరు చెప్పిన ఫోన్ కాన్సెప్టేనండి. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే నేను అనుకున్నాను ఇది ఏమైనా మార్కెటింగ్ కోసం చేస్తున్నారా వీళ్ళు. ఆబ్వియస్లీ ఆ డౌట్ వస్తుంది, ఇప్పుడు రెస్టారెంట్లో మనం వెళ్ళామంటే ఈ ప్రతిదీ కాన్సెప్ట్ బేస్డే అయిపోతుంది అని. సో మీరు కూడా మార్కెటింగ్ అనేది ఇది జనాల్లోకి వెళ్ళాలి ఇంకా అందరిలాగానే యాజ్ లైక్ మెనీ అదర్ రెస్టారెంట్స్ మీరు కూడా అలా మార్కెటింగ్ ర్యాపిడ్గా చేస్తున్నారా లేదంటే ఎలా జరుగుతుంది? నేనైతే చూస్తున్నా మరి భలా మార్కెటింగ్ అయితే బాగా జరుగుతుంది. మార్కెటింగ్ అనేది వద్దు అని ఎవరు అనరు. ఓకే. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్లో ఎలా అంటే ఈరోజు ఇక్కడ రెస్టారెంట్ ఉంటే రేపు పొద్దునకి ఇంకో రెస్టారెంట్ ఓపెన్ అయిపోద్ది. సో మా కాన్సెప్ట్ అనేది జనాలకి తెలియాలి, వీళ్ళు మంచి కాస్ట్ కోసం కూడా చేస్తున్నారు అని తెలియాలంటే మాకు మార్కెటింగ్ కావాలి. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు నా దగ్గరికి, మీకు ఆ కాన్సెప్ట్ నచ్చి వచ్చారు. సో అలా వచ్చేవి వీఆర్ రెడీ టు యాక్సెప్ట్. అంటే ఆర్గానిక్గా వెళ్ళాలి, ఏదో డబ్బులు ఇచ్చేసి అలా కాకుండా ఆర్గానిక్గా వెళ్తే వీఆర్ మోర్ దాన్ హ్యాపీ టు ప్రమోట్ అవర్ రెస్టారెంట్. ఓకే. ఈ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఎంతవరకు రెస్టారెంట్స్కి యూజ్ అవుతుంది యాక్చువల్లీ? ఎందుకంటే మనం కావాలండి. ప్రతి ఒక్క రెస్టారెంట్కి ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళి వాళ్ళు ఫుడ్ టేస్ట్ చేసి బాగుందని ప్రతి రెస్టారెంట్కి వాళ్ళు వెళ్ళి చెప్తూ ఉంటారు కదా. దీనివల్ల రెస్టారెంట్స్కి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది? దీనివల్ల ఏమన్నా డిసడ్వాంటేజ్ కూడా ఏమైనా ఉంటుందా? అంటే మన ఓల్డెన్ టైమ్స్లో ఫోన్స్ లేక ఏం లేక మన చుట్టాలు ఎవరైనా వెళ్ళి ఒక రెస్టారెంట్లో తింటే ఆ రెస్టారెంట్లో బాగుందిరా ఫుడ్ వెళ్ళి తిను అంటే తినేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి కమ్యూనికేషన్ లేదు. సో అందరికీ ఫోన్స్లోనే తెలియాలి ఏం తెలిసినా కూడా. ఈ రెస్టారెంట్లో బాగుందా ఫుడ్ అంటే బాగానే ఉంది వెళ్ళు మొన్న వెళ్ళేసి వచ్చాను అనే టైప్లో అయిపోయింది అనమాట. సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ జనాలకి తెలియడానికి బేసిక్గా. బట్ ఒక రెస్టారెంట్ రన్ అవ్వాలంటే 200% వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చాలా బాగుండాలి. లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్తో ఒక మ్యాక్సిమం 2-3 months నడుస్తుందేమో, దాని తర్వాత ఇట్ విల్ వానిష్. సో ఒక రెస్టారెంట్ కంప్లీట్గా మంచిగా రన్ అవ్వాలంటే మీరు ఫాలో అయ్యే స్టెప్స్ ఏమై ఉంటుంది? అన్నీ అండి, అంటే హైజీన్ చాలా ఇంపార్టెంట్. సో చాలా హైజీనిక్గా చేస్తారు. బేసిక్గా నేను ఏం చెప్పినా ఎలా ఉంటుందంటే అందరూ ఇదే చెప్తారు, ఈవిడ కూడా అదే చెప్తుంది, పెద్ద స్పెషాలిటీ ఏముంటుంది అని అనుకుంటారు జనరలీ. బట్ వాట్ ఎవర్ వి ఫాలో ఇస్ వెరీ, అంటే ఇప్పుడు మాటల్లో ఎంత ఎథికల్గా ఉన్నాయో పని కూడా అంతే ఎథికల్గా ఉంటుంది. సో ఎవ్రీడే మేము ఫస్ట్ ఫుడ్ టేస్ట్ చేసి వి చెక్ సాల్ట్ కానీ అన్నీ కానీ, అండ్ ఇక్కడ టేస్టింగ్ కలర్స్ కానీ లేకపోతే టేస్టింగ్ సాల్ట్స్ కానీ వాడం. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ హోమ్ మేడ్. నేను చెప్పాను కదా, నేను అయితే ఇంట్లో తింటాను లేకపోతే బలాలో తింటాను, బికాజ్ ఇంటి ఫుడ్ లాగే ఉంటుంది నాకు టేస్ట్. సో మీరు యాజ్ అ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలనిపించింది? అసలు ఫుడ్ బిజినెస్ థాట్ తోటి మీరు వచ్చేసారా లేదంటే మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నారా? లేదండి, నేను అనుకోలేదు. నాకు కంపెనీ ఉంది, బట్ నాకు ఈ ఒక ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో నాకు అనిపించింది ఎందుకు చేయకూడదు, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు కదా ఫుడ్ బిజినెస్ అనేది, చేద్దాము దీంట్లో కూడా సక్సెస్ అవుతాం కదా అని అనిపించింది. అందుకే నేను ఈ ఆపర్చునిటీని తీసుకున్నాను. ఈ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నప్పుడు ఏమైనా ఛాలెంజింగ్గా అనిపించిందా? ఉన్నాయండి, ప్రతి దాంట్లో ఉంటాయి కదా. ఇప్పుడు మీకు కూడా యాంకరింగ్ చేస్తుంటే మీకు కూడా ఉంటుంది, నాకు కూడా అలాగే ఉంటాయి. బట్ సస్టైన్ అయ్యి సక్సెస్ అవ్వడమే కదా బిజినెస్ అంటే. వాట్ వుడ్ బి యువర్ సక్సెస్ సీక్రెట్? ఏం లేదండి, గో ఎథికలీ, ఎనీథింగ్ గో ఎథికలీ అంతే. ఓకే. ఆర్గానిక్గా. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నారు కుమారి ఆంటీ, అసలు దీని మీద మీ టేక్ ఏంటండి? జనరల్గా వీడియోస్ అనేది మనం చూస్తూనే ఉన్నా బాగా వైరల్ అవుతూ ఉంటాయి. నా టేక్ ఏం లేదండి, అంటే ఎంత ఫాస్ట్గా పైకి వెళ్తారో అంత ఫాస్ట్గానే పడిపోతారు అనేది నా ఫీలింగ్ అనమాట. కాస్త ఆమె వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు అంటే ఆవిడ మిస్టేక్ కాదు, బట్ ఆవిడ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఐ డోంట్ నో ఎంతమందికి హెల్ప్ అవుతుందో నాకు తెలియదు, బట్ సఫరింగ్ మాత్రం చాలామంది అవుతున్నారు అని అనిపించింది నాకు. ఏ విధంగా సఫర్ అవుతున్నారని మీకు అనిపించింది జనరలీ? అంటే నేను వీడియోస్ చూస్తూ ఉంటాను. సో కొంతమంది పక్కనున్న ఆంటీలు వేరే వాళ్ళని యాంకర్స్ని తిట్టడం కానివ్వండి, లేకపోతే ఎవరో ఒక ఆయన తిట్టడం కానివ్వండి, అంటే వాళ్ళకి తప్పేం లేదు, బట్ వాళ్ళు తిట్టించుకుంటున్నారు అనే ఫీలింగ్. వాళ్ళే హైప్ తెచ్చారు, పాపం వాళ్ళే తిట్టించుకున్నారని నాకు అనిపించింది. ఓకే. సో మీడియానే హైప్ చేసిందని అనుకుంటారు. ఇప్పుడు ఈ ఒక్క థింగ్ అనేది నిజంగా లిటరలీ మాకు కూడా యాజ్ అ మీడియా పర్సన్స్ మాకు కూడా చెప్పాలని అనిపిస్తుంది సొసైటీకి. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీడియా, ఫేస్బుక్ మీడియా అండ్ జనరల్లీ టీవీ మీడియా, ఇప్పుడు మీడియా ఏ విధంగా ఉందనంటే అది ఇన్స్టాగ్రామా, అది పర్సనల్ మీడియానా, లేకపోతే ఇప్పుడు జర్నలిజంలో ఉండే మీడియా ఉంటుంది. మా వర్క్ ఏంటంటే
జరిగినది ఏదన్నా చూపించాలని మేము అనుకుంటాం. ఇప్పుడు వైరల్ అయ్యే ప్రతిదీ కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి ఫోన్లో జస్ట్ రికార్డ్ చేసి దాన్ని ట్రోల్లా చేసి పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగానే యాక్చువల్లీ మీడియా ఏది జనరల్ పర్సనల్గా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. జనరల్గా అయితే జనాలు అయితే మీడియాని తిడుతున్నారు, బట్ మీడియా వల్ల ప్రతి ఒక్కళ్ళు పాపులర్ అయిపోరు. మీడియా పని ఏంటంటే జనరల్గా వాళ్ళకి వెళ్ళి చూపించడం. ఇప్పుడు రేవంత్ గారు అయితే చెప్పారు ఆవిడకి ఇలా రీఓపెన్ చేసుకోవచ్చని, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, సో కష్టపడి పని చేసుకున్నారని. కానీ జనాలు ఏం చేస్తున్నారు, సరే రేవంత్ గారే రెస్పాండ్ అయ్యారంటే మీడియా వరకు అక్కడికి వెళ్ళి చూపించడం. బట్ మీడియా వాళ్ళు 2-3 కనిపిస్తే ఫోన్లు పట్టుకొని చాలా మంది వచ్చారు. సో దీనివల్ల చాలా ఇబ్బందులు కూడా పడుతున్నాయి నేనైతే అనుకున్నాను పర్సనల్లీ. సో కమింగ్ టు భలా, సో ఇంకా భలా గురించి ఏ ఫుడ్స్ అయితే బాగా ఉంటాయండి ఇప్పుడు? ఇంకా భలాలో ది బెస్ట్ ఫుడ్స్ అంటే ఏమన్నా అంటే అన్నీ ఉంటాయండి. బట్ సీమ మాంసం పులావ్ కానీ లేకపోతే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చాలా చాలా బాగుంటాయి. యా, మాకు చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి వాటి గురించి. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఏదైనా నచ్చకపోతే మేము నెక్స్ట్ డేనే దాన్ని అడాప్ట్ చేసుకొని చేంజ్ చేయడానికి 100% ట్రై చేస్తాం. మేము ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి వి టేక్ రివ్యూ. ఉప్పు ఎక్కువైందో కారం ఎక్కువైందో చెప్తారు కదా కస్టమర్స్, మేము అది నెక్స్ట్ డే 100% ఇంప్లిమెంట్ చేస్తాం. ఇట్స్ నాట్ దట్ ఏదో ఒక చెవు నుంచి ఇంకో చెవు నుంచి వదిలేయం. మేము వి మేక్ ష్యూర్ దట్ వి ఇంప్లిమెంట్ దట్. ఓకే. సో బలాలో వచ్చే మీరు ఫోన్ డిపాజిట్ చేసుకుంటారు అని, అదే అది వాళ్ళ ప్రకారం వాళ్ళ ఇష్టం. ఓకే. సో అలా ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వచ్చినప్పుడు అలా ఎవరైనా అలా ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా మీకు ఇప్పుడు దాకా కస్టమర్స్ వచ్చి? ఉన్నారండి. అంటే రాగానే అందరూ యాక్సెప్ట్ చేయరు. ఎక్కువ వరకు విమెన్ దానికి ఇంక్లైన్ అవుతారు. వాళ్ళు పెట్టేస్తారు, వాళ్ళ హస్బెండ్స్తో మాక్సిమం పెట్టించడానికి ట్రై చేస్తారు. ఎక్కువ జెంట్స్కే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. బట్ విమెన్ వైజ్గా అయితే చాలా హ్యాపీ. జెంట్స్ కూడా చాలా మంది ఇంప్లిమెంట్ చేశారు. మేము ఆల్మోస్ట్ అందరికీ డిస్కౌంట్ ఇస్తున్నాం ఎవ్రీడే, బికాస్ అందరికీ కాన్సెప్ట్ నచ్చింది. చాలా మంది ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీతో వస్తారు, వాళ్ళు ఇంట్లో టైం స్పెండ్ చేయలేకే రెస్టారెంట్కి వస్తారు. సో ఆ టైం ఇక్కడ స్పెండ్ చేయగలుగుతారు వాళ్ళు. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బేసికలీ నార్మల్గా నేను ఎంఎస్ చేశానండి యుఎస్లో. సో ఫుడ్ బిజినెస్ ఎలా అనిపిస్తుంది? స్టార్ట్ చేశారు కదా, ఎలా? బాగుందండి. అంటే మనం విమెన్ కదా, మనం ఇంట్లో కూడా కుక్ చేస్తాం. నాకు అంత కాంప్లికేటెడ్గా అనిపించే బిజినెస్ ఏం కాదు ఇది. బట్ మేబీ స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ లాగా వెళ్తుందేమో ఇది అంతే. ఓకే. సో మీరు యాజ్ ఏ ఉమెన్ ఎంటర్ప్రెనర్గా ఎవరైతే ఉమెన్ ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలి, సొంతంగా ఎదగాలనుకుంటున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఏం లేదండి, డూ వాట్ ఎవర్ యూ వాంట్, డోంట్ హెసిటేట్, వెనక్కి వెళ్ళకండి, అన్నీ చేయగలుగుతాం, అందరూ అన్నీ చేయగలుగుతారు. ఓకే. మా ఆర్టీవీ ప్రేక్షకులకి భలా నుంచి మీరు ఏం చెప్పగలుగుతారు? ఏం లేదండి, కమ్ టు భలా, ఎంజాయ్ ద ఫుడ్, ఎంజాయ్ ద టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపించింది మీ భలా కాన్సెప్ట్ అయితే భలా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ కూడా టేస్ట్ చేసి షూర్ డెఫినెట్గా అనే రేంజ్ లో ఉందా లేదా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, నా ముందైతే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. ఫస్ట్ ఐటమ్స్ చెప్తాను. ఇక్కడ నా ముందు ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఏంటనేది. ఇక్కడైతే వీళ్ళ స్పెషల్ అంట మటన్ మరక్ అది ఇచ్చారు, ముద్దపప్పు అండ్ విత్ పచ్చి పులుసు ఇచ్చారు. కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ కదా. అండ్ అలాగే ఇక్కడ మటన్ పులావ్ ఉంది. ఇది ఏం మటన్ పులావ్ అండి? సీమ మాంసం పులావ్. యాక్చువల్లీ సీమ మాంసం పులావ్, సాబుదానా వడ, ఇది జఫ్రానీ చికెన్ బిర్యానీ అనమాట. సో ఇది లెమన్ కోడి కబాబ్, ఇది సెస్మే ప్రాన్స్, అండ్ ఇక్కడ మనకి బెర్రీ డిలైట్ ఇచ్చారు. సో ఇది డెజర్ట్ అనమాట. సో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, నేను టేస్ట్ చేయడానికి అసలు ఆగలేకపోతున్నాను. సో నేనైతే టేస్ట్ చేస్తాను, ఒక్కొక్కటి ఎలా ఉందనేది మీకు చెప్తాను. సో టేస్ట్ చేయడానికన్నా ముందు వీళ్ళ కాన్సెప్ట్, భలా కాన్సెప్ట్తోనే కదా మనం ఇక్కడికి వచ్చింది, భలా అనాలి కదా మరి. సో నా ఫోన్ అయితే నేను ఇక్కడ వీళ్ళకి డిపాజిట్ చేసేస్తున్నాను. సో ఐఎమ్ నాట్ యూజింగ్ మై ఫోన్. సో ఇలా నా ఫోన్ అయితే ఇక్కడ డిపాజిట్ చేస్తాను. అండ్ నేను ఇక్కడ ఫ్రెష్ మూడ్ తోటి మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో ఫస్ట్ నేను మటన్ మరక్ తోటి స్టార్ట్ చేస్తా ఎలా ఉందని. వావ్, స్పైసీగా ఘాటుగా తగులుతుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మటన్ మరక్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. చాలా బాగుంది, స్పైసీగా. అండ్ ఇక్కడ ఇంకొక ఫేవరెట్ ముద్దపప్పు విత్ పచ్చి పులుసు ట్రై చేస్తాను.
వేడి వేడిగా ముద్దపప్పు విత్ పచ్చి పులుసు. వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ కాంబినేషన్. వావ్. ఇక్కడ అలాగే సాబుదానా వడ ఇచ్చారు అలాంగ్ విత్ పీనట్ చట్నీ. మెయిన్ కోర్సే కాదు, బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ భలా రెస్టారెంట్ 7 AM నుంచి నైట్ 11 PM వరకు ఓపెన్లో ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్ మెను. ఇక్కడ మనం చూసుకుంటే దోశ విత్ చికెన్ కర్రీ, ఆనియన్ రవ్వ దోశ, దోశ విత్ మటన్ కర్రీ ఇలా ఇచ్చారు. ప్రైస్ చూస్తే 229, 249 అలా ఉంది. నేను వీళ్ళని అడిగితే ఎందుకు ఇంత ప్రైస్ అని చెప్పి అంటే వీళ్ళు చెప్పారు ఇక్కడ దోశ విత్ చికెన్ కర్రీ ఏదైతే ఉందో వీళ్ళు కర్రీ ఇస్తారు, దానితో పాటు దోశ ఎన్నైనా తినచ్చు, అంటే లిమిట్ లేదనమాట. ఒకటి తినాలి 2 తినాలని, మనం ఎన్ని దోశలైనా ఆర్డర్ చేసుకోవచ్చు. కర్రీ మాత్రం ఒకటే ఇస్తారు, అది అయిపోతే మళ్ళీ మనం ఆర్డర్ చేసుకోవాలి. బట్ దీనికి వీళ్ళు ఛార్జ్ చేసేది ఇది నాకు చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. టిఫిన్స్ మాత్రం 7 AM నుంచి 11 AM వరకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు తిన్న సాబుదానా వడ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో అండ్ నెక్స్ట్ మనం లెమన్ కోడి కబాబ్ ట్రై చేద్దాం. సో చూస్తుంటే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. వావ్. ప్రతి డిష్ కూడా వావ్ అనిపించాలని ఉంది. పర్టికులర్గా మనం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అథెంటిక్ డిషెస్ ఉంటాయి కదా, కంప్లీట్ సౌత్ ఇండియన్ డిషెస్ని మనం టేస్ట్ చేయాలి. మంచి పీస్ఫుల్ యాంబియన్స్ తోటి మీరు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వచ్చినప్పుడు మొబైల్ ఫోన్స్ని అలా పక్కన పెట్టి మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంటే ఆ వైబ్ ఇంకొక లెవెల్లో ఉంటుంది. మంచి ప్లేస్ కూడా మనం చూసుకోవచ్చు, చాలా రస్టిక్గా ఉంది ప్లేస్ కూడా. మంచి యాంబియన్స్ తోటి క్లాసీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, చాలా బాగుంది కూడా. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి టేస్ట్ చేయడానికి. సో అది కూడా చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. అండ్ ఇక్కడ జఫ్రానీ చికెన్ బిర్యానీ ఉంది మన దగ్గర, సో అది ట్రై చేద్దాం. సో ఇది జఫ్రానీ చికెన్ బిర్యానీ, టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది ఏంటనేది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి బిర్యానీలో. బిర్యానీ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది, పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి బిర్యానీలో. ఓవర్ మసాలాస్ లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇప్పుడు మనం సీమ మాంసం పులావ్ ట్రై చేద్దాం. ఇది ది బెస్ట్ ఐటమ్ అనమాట భలాలో. సో నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటని. అసలు టేస్ట్ చేయడంతో మొత్తం కడుపు నిండిపోయేలా ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి ఏ బాగుంటాయని చెప్పి మొత్తం ఆర్డర్ చేసేసాను. సో చూస్తున్నారు కదా నా ముందు చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకైతే ఫుడ్ ఎక్సలెంట్గా అనిపించింది, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది సీమా మాంసం పులావ్ టేస్ట్ చెప్తా. సో ఫ్లేవర్ఫుల్, మంచి అథెంటిక్ డిష్ అనమాట. సీమా మాంసం పులావ్ మస్ట్ ట్రై డిష్ అనమాట. సో ఇక్కడ లెమన్ కోడి కబాబ్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకు, ఎస్పెషల్లీ మటన్ మరగ్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆల్మోస్ట్ అన్నీ మీరు కనుక మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వస్తే మీరు ఆల్మోస్ట్ మంచి మంచి ఐటమ్స్ని ఇక్కడ ట్రై చేయొచ్చు. స్పైసీగా ఉంటాయి, మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి వీళ్ళు కుక్ చేస్తారనమాట. సో యా, మంచి ప్లేస్ మన ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. సో చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది. సో తిని చెప్తా ఎలా ఉంది ఏంటని. సో సాఫ్ట్, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ప్రాన్స్ అయితే ఒకటి తిన్న తర్వాత ఇంకోటి ఇంకా బాగుంది అనిపిస్తుంది. అండ్ అలాగే స్టార్టర్స్, మెయిన్ కోర్స్ ఇవైతే ఇక్కడ వీళ్ళ దగ్గర స్పెషల్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ నేనైతే బెర్రీ డిలైట్ని ఆర్డర్ చేశాను. ఇది కూడా టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది ఏంటని. అసలు చెప్పే గ్యాప్ లేకుండా మళ్ళీ తింటున్నా నేను, అంత బాగుంది డిలైట్. సో డెజర్ట్ మనం ఎంత తిన్నా కూడా మనం డెజర్ట్ కంపల్సరీ తింటాం కదా. సో ఈ డెజర్ట్ అయితే మస్ట్ ట్రై ఇక్కడ, బెర్రీ డిలైట్ నాకు బాగా నచ్చింది.
అండ్ ఇక్కడ అసలు సూప్సే కాదండి, స్టార్టర్స్, మెయిన్ కోర్స్ ఏది తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంది. అంటే వీళ్ళు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా కుక్ చేసేటప్పుడు అండ్ కుకింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు కస్టమర్స్కి రీచ్ అయ్యే ముందు కూడా వీళ్ళు టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు స్టెప్స్ ఏవైనా కూడా. అండ్ నాకు వీళ్ళ కాన్సెప్ట్ అండి నాకు చాలా బాగా నచ్చింది. మేబీ నేను ఇక్కడికి రావడానికి రీజనే ఆ కాన్సెప్ట్. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నాట్ ఓన్లీ కాన్సెప్ట్, భలా ఫుడ్ కూడా భలా అనిపించేలా ఉంది. నిజంగా చాలా బాగుంది. సో టేస్ట్ కోసం ఏదో అలా తిని వదిలేసాను. నేను ఇంకా ఫుల్గా తినాలి కాబట్టి. సో మీరైతే ఎవరైతే మంచిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు ఇది మంచి ప్లేస్, మంచి రెస్టారెంట్ జూబ్లీ హిల్స్లో ఉంది. సో మీరు ఇక్కడ విజిట్ చేస్తే మీకు మంచి సౌత్ ఇండియన్ అథెంటిక్ డిషెస్ అయితే దొరుకుతాయి. స్పైసీ కావాలంటే స్పైసీ, మీకు తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా వీళ్ళు కస్టమైజ్ చేసి కుక్ చేస్తారు. నాకు పర్సనల్గా నచ్చి నేను ఇది ప్రమోట్ చేద్దామని వచ్చాను. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఏదో ప్రమోట్ చేయించాలని కాదు, నేనే పర్సనల్గా వచ్చాను. సో నాకు బాగా నచ్చింది ఫుడ్, మీకు కూడా నచ్చుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీరు కనుక ఇలాంటి మంచి ఫుడ్ ట్రై చేయాలంటే భలాకి వచ్చేసి భలా అని చెప్పేయచ్చు అనమాట. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను నా ఫుడ్ని నేను ఎంజాయ్ చేస్తాను. బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.